హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. ఈరోజు వీడియో ఉజ్జయినిలో చూడాల్సిన టూరిస్ట్ ప్లేస్లు అండి. చాలా ఉన్నాయి. మనం ఏంటంటే ఉజ్జయిని వచ్చేసిన తర్వాత చక్కగా మహాకాళేశ్వర ఆలయం చూసుకుంటాము. అట్లాగే ఏంటంటే కనుక భస్మ పూజ కావచ్చు, అట్లాగే అనేకమైన మహాకారిడార్ ఉంది కదా, అవన్నీ కూడా మనం చక్కగా చూసుకుంటాం. చూసుకున్న తర్వాత ఒక రోజంతా కూడా మార్నింగ్ ఆటో మాట్లాడుకొని ఈవినింగ్ వరకు మీరు మొత్తం నేను చెప్పిన ఈ ప్లేస్లన్నీ మాట్లాడుకోండి. చాలా ప్లెజెంట్గా చక్కగా అన్నీ మొత్తం హ్యాపీగా చూడొచ్చు. అట్లాగే ఏంటంటే నేను ఇక్కడ స్థల మహత్యం చెప్తాను. వన్ బై చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, మహాకాళేశ్వర దర్శనం క్యూ అండి. అట్లాగే ఏంటంటే అక్కడ ఆలయంలో ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయండి. భస్మ పూజ చూడలేని వాళ్ళు ఆలయంలో మీకు బయట ఇట్లాంటి బోర్డులు ఉంటాయి. మీరు కనుక చూసుకున్నారనుకోండి, చక్కగా ఆ భస్మ పూజ ఎలా ఉంటుందో ఈజీగా మీరు చూసేయచ్చు అనమాట దీంట్లో. ఆ తర్వాత ప్రసాదం అండి, మహాకాళేశ్వర ప్రసాదం, జ్యోతిర్లింగ ప్రసాదం అండి. అసలు వారం రోజులు ఉంటుందండి. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ స్వామివారి ప్రసాదం నిజంగా నేను రెండు చెప్తున్నా, భక్తితో పాటు అది కూడా చెప్తున్నానండి. ఖచ్చితంగా ఈ ప్రసాదాన్ని చక్కగా మీరు ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. వారం రోజులు ఉంటుందండి. చూడండి, ఈ మహాకాళ్ కారిడార్ ఉంది కదా, అది పగటిపూట రాత్రిపూట 2 పూట్ల చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది భారతమాతా మందిర్ అండి. ఇందాక మీరు చూసింది. మీకు ఎక్కడి నుంచే జ్యోతిర్లింగానికి వెళ్తాను అంటే ఓంకారేశ్వరం ఉంటుంది కదా, అలా వెళ్ళాలంటే కానీ ఇక్కడి నుంచి బస్సులు కూడా ఉంటాయి. అలాగే నైట్ పూట కూడా బస్సులు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం మాట్లాడుకున్నాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఫస్ట్ వచ్చే టెంపుల్ ఈ టెంపుల్ అండి. ఈ టెంపుల్ ఏంటంటే 24 మోంబా ఆలయం అండి. నేను అందుకనే సరిగ్గా పలకడం రాదని నేను అక్కడ టైప్ చేసి పెట్టాను. ఇది అతి పురాతన ఆలయం అండి. ఏమంటే విక్రమాదిత్య మహారాజు నిర్మించిన ఆలయం అండి. ఈ ఆలయంలో 24 స్తంభాలు ఉన్నాయండి. చక్కగా మీరు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని మాత్రం దర్శించండి. ఆ తర్వాత వచ్చేది ఏంటంటే ఇస్కాన్ మందిరం అండి. ఈ ఇస్కాన్ మందిరం ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం ప్రతి చోట ఇస్కాన్ మందిరం చూస్తాము, ఉంటుంది కదా అని దయచేసి నిర్లక్ష్యం చేయొద్దండి. చాలా బాగుంటుందండి. ఇక్కడ భోజనం కూడా చాలా బాగుంటుంది. మీరు ఉజ్జయినిలో భోజనం కంటే ఇక్కడ భోజనం చేయడానికి ప్రిఫర్ చేయండి. చాలా బాగుంటుంది. అసలు నన్ను అడిగితే ఫస్ట్ ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఈ ఇస్కాన్ టెంపుల్ చూసి బయలుదేరండి. ఎందుకంటే ఆటో అతను కూడా మీరు మాట్లాడుకుంటారు కదా, అలా ఆటో అతనితో మాట్లాడేటప్పుడు మొత్తం ఎన్ని ప్లేసులు చూస్తావు ఏంటి అనేది క్లియర్గా అడిగి పక్కన రాసుకోండి. లేదంటే 4-3 చూపించి లేట్ చేసేసి ఇచ్చేసేస్తారన్నమాట. చక్కగా ఏంటంటే శుభ్రంగా 3-4 వెళ్ళిపోవచ్చు ఆటోలో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాట్లాడుకోండి. ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్ అంతా చూడండి. ఇస్కాన్ టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఏంటంటే ఈ ఇస్కాన్ టెంపుల్ చూసుకొని మళ్ళీ మనం మన టెంపుల్కి వెళ్ళిపోదామండి. ఇలా 1 by 1 మాట, ఒక రోజు మొత్తం ప్రోగ్రామ్ అండి ఇదంతా కూడా. అలాగేంటంటే ఆ తర్వాత వచ్చేది ఏంటంటే త్రివేణి నవగ్రహ ఆలయం అండి. ఏమండి నవగ్రహ మందిరం అంటారు. అట్లాగేంటంటే ఒకప్పుడు శని మందిరం అని కూడా పిలిచేవాళ్ళండి. మంగళామూర్తిని దర్శించండి. ఇక్కడ ఏంటంటే నవగ్రహాలకి ఏంటంటే చక్కగా ఏంటంటే ప్రతి నవగ్రహాన్ని చక్కగా తిరగచ్చండి. 9 గ్రహాలకి చక్కగా తిరిగి ఇక్కడ సంబంధించిన అవి బయట అమ్ముతారండి. అట్లాగే ఏంటంటే ఇక్కడ ఏ గ్రహానికి ఏ రంగు వస్త్రాన్ని సమర్పించాలి, ఏ పూలు సమర్పించాలి అనేది ఉంటుందండి. చక్కగా మీరు ఒకటి తీసుకొని ఆ నవగ్రహాలు మొత్తం అంతా తిరగండి. ఆ తిరిగిన తర్వాత ఏంటంటే ఇక్కడ మంగళామూర్తిని దర్శించండి. అట్లాగే ఏంటంటే ఇక్కడ రక్షణ కడతారండి. రకరకాల రంగుదారాలతో రక్షణ కడతారు. ఒక 10 రూపాయలు ఇస్తే సరిపోద్దండి. చూస్తున్నారు కదండి, అవన్నీ కూడా ఈ నవగ్రహ అంటే త్రివేణి ఘాట్ అని చెప్పే కదా, అట్లాగా చక్కగా 9 చుట్టూలు అలా ఉండిగా తిరగండి. ఒక్కొక్క దగ్గర ఆగటం చూస్తారు కదా. అవన్నీ ఏ గ్రహానికి ఏ రంగు క్లాత్ ఇష్టమో ప్రీతో అవన్నీ కూడా చక్కగా అలా వేస్తున్నారు. చూడండి అక్కడ ఏంటంటే ఎరుపు, తెలుపు, నలుపు ఇట్లా అన్నీ ఉంటాయండి. క్లాతులు ఇస్తారు బయట. ఆ బయట చక్కగా ఏంటంటే మీరు ప్రత్యేకించి ఎవరిని కూడా అడగక్కర్లేదు. ఆల్రెడీ ఇంతకుముందు ఆ గ్రహానికి ఏ కలర్ ఇష్టమో ఆ కలర్ అక్కడ వేస్తారనమాట. చూస్తున్నారు కదా, అలా మొత్తం అంతా రౌండ్ తిరగాలండి. చూడండి అట్లాగే పూలు కూడా ఉంటాయి. కాస్త మీరు పూజలు ఏమన్నా చేయించుకుంటే అది వేరే విషయం అండి. పూజలు కాకుండా ఉంటే కనుక ఇలా ఏదైనా సింపుల్గా ఇలా తీసుకొని నవగ్రహాలకి దర్శనం చేసుకుంటే దోషాలు ఏమన్నా ఉంటే కూడా పోతాయండి ఇక్కడ. అట్లాగే ఏంటంటే ఇందాక మీరు చూశారు కదా, ఇక్కడ అనేక రకాల రంగులతో రక్షణ కడతారండి. అది ఖచ్చితంగా కట్టించుకోండి. తర్వాత కావాలంటే ఉజ్జయిని నుంచి వచ్చిన తర్వాత మీరు తీసేయచ్చండి. జస్ట్ ఒక 10 రూపాయలు ఇస్తే సరిపోద్ది. నేను ఎక్కడ కూడా నో అనకండి. చాలా అసలు ఒకలాంటి ధైర్యము, ఒకలాంటి ఆనందం కూడా కలుగుద్దండి.
మీరు కనుక ప్రత్యేకంగా ఏదన్నా ఆ గ్రహానికి సంబంధించిన పూజలు కనుక మీరు చేయించుకోవాలి అనుకుంటే కనుక చక్కగా ఇక్కడ పండితులు ఉంటారు, వాళ్ళతో చెప్పి మీరు చేయించుకోవచ్చండి. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడి నుంచి ఏంటంటే నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో వెళ్ళిపోదామండి చక్కగా నెక్స్ట్ టెంపుల్కి. ఆ తర్వాత చింతమాండ్ గణపతి ఆలయం అండి. ఏమండి పేరుకు తగ్గట్టే ఇక్కడ ఏంటంటే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఎలాంటి దోషాలైనా ఎలాంటి చింతలైనా పోతాయండి. ఏమండి ప్రతి ఆలయం దగ్గర చక్కగా అనేక రకాల తీపి పదార్థాలు అమ్ముతారండి. మీరు అక్కడ స్వామికి కానీ సమర్పించవచ్చు. చూడండి బయట విపరీతమైన షాపింగ్ ఉంటుందండి. నేను ఇంకో విషయం చెప్తున్నానండి మీకు. నేను దీంట్లో కాలభైరవ టెంపుల్ మాత్రం నేను పెట్టట్లేదండి. ఎందుకంటే కాలభైరవ టెంపుల్ 3 గంటల పైన పట్టుద్ది. మీరు ఆటోలో మాత్రం మీరు కాలభైరవ టెంపుల్ మీరు విడిగా వెళ్ళండి. లేదంటే మధ్యాహ్నం భోంచేసాక తీసుకెళ్ళి వదిలేస్తాడు. ఆ ఎండలో మీకు 3 గంటలు పట్టుద్ది. ఒక 10 వాటర్ బాటిల్స్ అవుతాయి. నేను విడిగా పెట్టాను ఆ వీడియో చూడండి. ఈ చింతా గణపతి ఆలయంలో అనేక చిత్రపటాలు ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఏమండి ఈ చుట్టుపక్కల వాళ్ళు కానీ అనేక మంది తెలిసిన వాళ్ళు వాళ్ళ వల్ల కాదు, మేమేమీ చెయ్యలేము, ఈ బాధలు పోవట్లేదు, ఈ చింత పోవట్లేదు అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ఆ చింతలన్నీ పోతాయి అని చెప్పి అపారమైన నమ్మకం అండి. ఇక్కడ కూడా మీరు ఏదన్నా ఉంటే కాసేపు కూర్చొని మీకు ఏమన్నా మనోబాధ ఏదన్నా ఉందనుకోండి, మనోవ్యధ అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ స్వామి చెప్పండి, ఈ చింతా గణపతి మీ చింతలన్నీ కూడా పోగొడతాడండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి మనం మరో ఆలయానికి వెళ్దామండి. ఇదేనండి ఏమండి నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను చదువుకుంది 6th క్లాసే, ఎక్కువ చదువుకోలేదు. అందుకని ఏంటంటే నేను కాస్త పైన టైప్ చేసి పెడతానండి. భూకీమాత ఆలయం అండి. ఏమండి విక్రమాదిత్య మహారాజు నిర్మించిన ఆలయం అండి ఇక్కడ. ఏమండి ఇక్కడ ప్రతిసారి అండి కూడా అక్కడ 2 దీపస్తంభాలు ఉన్నాయి కదా, 12 ఏళ్ళకు ఒక్కసారి మాత్రం వెలిగిస్తారండి. చూడండి క్షిప్రా నది అండి అది. నాగర్ పూజ అని జరుగుద్దండి 12 ఏళ్ళకోసారి. అప్పుడు ఏంటంటే ఈ 2 దీపాలు వెలిగించి, దీపస్తంభాలు వెలిగించి ఇక్కడ అమ్మవారికి మందు నైవేద్యంగా పెడతారండి. ఈ ఆలయాన్ని చక్కగా దర్శించుకోండి. ఈ ఆలయాన్ని దర్శించుకోవటం వల్ల ఏంటంటే కనుక అండి కొన్ని రకాల పీడలు ఉంటాయి చూసారా, దాన్ని ఏమంటారు, ఈర్ష్య జెలసీతో ఉంటుంది. కొంతమంది ఉంటారు వాళ్ళు ఏదన్నా అంటే కానీ నోటి మాట ప్రకారం జరిగిపోద్ది అంటారు చూసారా, అట్లాంటి ఏమన్నా వాళ్ళ దోషాలు కానీ అంటే మనకి నష్టం కలిగించే మాటలు పడినా సరే అవి ఫలించవు అన్నమాట. ఆ తర్వాతే మహర్షి సాందీపుని ఆశ్రమం. ఏమండి బలరాముడు శ్రీకృష్ణుడు ఇక్కడేనండి చదువుకుంది. 64 రోజుల పాటు సాందీపుని దగ్గర విద్యాభ్యాసం చేశారండి శ్రీకృష్ణ బలరాములు. ఇక్కడే సుధాముడు తెలుసు కదా, కుచేలుడు, ఇక్కడే శ్రీకృష్ణుడికి కుచేలుడికి స్నేహం ఏర్పడింది. చూడండి అక్కడ శివాలయం ఉంది కదా, ఆ శివాలయం ఎదురుగా ఉన్నదే మనకి శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం చేసిన ప్రదేశం అండి. కాకపోతే లోపలికి వెళ్ళనివ్వరు. చూడండి ఇక్కడ ఏంటంటే సాందీపుని ఆశ్రమంలో కనీసం మీరు ఒక గంటైనా గడపండి. ఈ పాఠశాల శ్రీకృష్ణ బలరామం చదువుకున్న పాఠశాల అని చెప్పే కదా, దీని పక్కనే అండి లోపలికి వెళ్తే చిత్రాలతోటి అద్దాల మధ్య అన్నమాట, చాలా చక్కగా ఉంటుంది. మీరు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 30 గంట పట్టుద్దండి, 30 గంట పట్టుద్దండి. చక్కగా ప్రతిదీ కింద రాసి ఉంది. దీంట్లో ఏంటంటే ఈ సాందీపుని ఆశ్రమంలో అనేక ఉన్నాయండి, చాలా అద్భుతాలు ఉన్నాయి. మీరు ముందు చూస్తారండి, అసలు ఎంత అద్భుతం ఉంటే నేను ఒకసారి అసలు సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయానండి. అంత బాగుందన్నమాట పెయింటింగ్. ఇది మీకు ముందు వస్తుంది, దీంట్లోనే నేను చూపిస్తాను. చక్కగా ఏంటంటే చూసినంత వరకు మీరు చూడండి, ఇదంతా కూడా చక్కగా. అట్లాగే ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు అండి తన గురువు గారు ప్రతిరోజు కూడా ఈ పుణ్యస్నానానికి ద్వారకా వెళ్ళేవాళ్ళండి. అది చూడలేక శ్రీకృష్ణుడు ఇక్కడ గోమతి కుండ నిర్మించాడండి, కేవలం సాందీపుని కోసం అనమాట. అది కూడా మీరు ఇప్పుడు చూస్తారండి. ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను నేను మీకు. లోపల ఏంటంటే దాదాపు చెప్పాను కదండి, చక్కగా అన్ని వైపులా తిరగండి. ఇక్కడ శివాలయం ఉందండి, చెప్పాను కదా ఇందాక, అదే గౌతమి కుండ అండి. ఇక్కడున్న శివాలయం అండి సాందీపుడు పూజించిన ఆలయం అండి. ఆ తర్వాత నేను ఇందాక చెప్పాను కదండి, చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో అస్సలు.
అసలు మామూలుగా ఉండదన్నమాట. అసలు ఆ పెయింటింగ్స్, ఆ చిత్రాలు నిజంగా ఎవరేశారో కానివ్వండి, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందండి. శ్రీకృష్ణుడికి సంబంధించినంతా కూడానండి. అన్ని వైపులా, నలువైపులా అనమాట. అసలు పైన, కింద, పక్క ఎంత అద్భుతంగా ఉంటుందోనండి ఈ పెయింటింగ్ అంతా కూడా. మీరు చక్కగా చూడండి. అట్లాగేంటంటే మంగళనాథ్ చూస్తున్నారు కదా, మంగళనాథ్ మందిర్ అండి. ఏమండి ఈ మంగళనాథ్ మందిరం అండి భూమి మధ్యలో ఉంటుందండి. ఇక్కడ ప్రత్యేకత ఏం తెలుసా అండి, కుజుడు గురించి, కుజదోషాలు ఉన్నవాళ్ళు, పెళ్లి కాదంటారు చూసారు, వివాహం కాదు, లేకపోతే సంతానం కలగదు, ఇట్లాంటి కుజదోషం ఉంటే తరుగుతాయి అంటారు కదా, వాళ్ళందరూ అండి ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటే ఆ దోషాలన్నీ పోయి సంవత్సరం తిరిగే లోపే చక్కగా కావాల్సినంత కూడా సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, త్వరితగతం జరుగుతుందండి. చూడండి అంతా కూడా క్షిప్ర అనేది ఒడ్డునే ఉన్నాయి. అట్లాగేంటంటేనండి ఈ ఆలయం ఉండి ఉన్న ప్రదేశాన్ని ఖచ్చితంగా మీరు పైకి చూస్తే అంగారగ్రహం అంటే కుజగ్రహం అన్నమాట. ఆ కుజగ్రహం ఉన్న పైన అక్కడ ఉన్న గ్రహాల్లో ఉంటుంది కదా, ఆ గ్రహానికి డైరెక్ట్గా ఈ ఆలయం ఉందండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కనుక మీరు పూజ చేయించుకోవాలంటే 1 అవర్ 2 అవర్స్ పట్టుద్దండి. చక్కగా మీరు ప్రైస్ చక్కగా 1-2 సార్లు మాట్లాడుకొని చేయించుకోండి. అట్లాగేంటంటే అనేక ఉపాలయాలు ఉన్నాయి. చూడండి నేను కూడా ఏంటంటే చక్కగా అక్కడ దర్శనం చేసుకొని, నేను కూడా చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకొని ఏదో పూలు సమర్పించి నమస్కారం పెట్టా. మరి నేనేం చేస్తాను చెప్పండి, ఇంకా నేను చాలా తిరగాలి కదా. ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చా అనుకోండి, నాకు తృప్తిగా ఉంటుంది. చక్కగా ఏంటంటే అక్కడ ఆలయం అంతా నేను షూట్ చేసి వివరాలన్నీ కనుక్కొని, ఇక్కడ మాత్రం దర్శనం మాత్రం బాగా లేట్ అవుద్దండి. అది మాత్రం చెప్తున్నాను. కాస్త ఏంటంటే అందుకనే ఏంటంటే ఎర్లీగా మీరు ఆటోలో బయలుదేరండి. సాయంత్రం టైం చెప్పొద్దు, 1 గంట అటో ఇటో అవుద్దని చెప్పు. అరసిద్ధి మందిరం ఉంటుందండి సాయంత్రం 7 గంటలకి. ఇందాక చెప్పే దీపస్తంభాలు ఉంటాయి కదా, అక్కడ వెలిగిస్తారు. ఆ 7 గంటలలోపు మీరు అక్కడికి వెళ్ళండి. ఆ తర్వాత వచ్చేటప్పటికి వెళ్ళండి సిద్ధేశ్వర మహాదేవ్ టెంపుల్ అండి. ఏమండి ఇక్కడ ఏంటంటే చాలా అద్భుతమైన శివలింగం ఉందండి. పాదరస శివలింగం అండి. కాకపోతే ఏంటంటే అన్ని సందర్భాల్లో కాదండి, కొంత సందర్భాల్లో ఏంటంటే మూసేసి స్వామివారిని అలా చూపిస్తారండి. కానీ ఒకసారి మీరు వెళ్ళినప్పుడు కనుక కనుక్కొని ఏ సమయంలో అంటే ఆ ప్రత్యేక సమయం అంటూ ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే నేను చాలా ట్రై చేశాను, ఏ టైం అనేది నేను ఎవరు చెప్పలేకపోయారు. లేదంటే కంటిన్యూగా అటు ఇటుగా మేము చేస్తామండి అని చెప్పారు. అక్కడ చూడండి ఈ లోపలండి చాలా చాలా ఆలయాలు ఉన్నాయండి, ఎంత బాగుంటాయో. అలా చక్కగా కూర్చొని అక్కడ హోమగుండం ఉంది. ప్రతిదీ కూడా మన శిరస్సు ఉంచి చక్కగా నమస్కరించి మొత్తం అంతా తిరగచ్చండి. అట్లాగే ఏంటంటే ఇక్కడ ఉండటానికి కూడా కొంతమంది ఇక్కడ ఉండిపోయేవాళ్ళండి. అక్కడ మీరు బయట వస్తున్నప్పుడు మీకు గమనించే ఉంటారు, కానీ ఇప్పుడు ఎవరో ఉండట్లేదు అనుకోండి. ఒకప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళు. సో ఆలయం అంతా కూడా మొత్తం చూడండి. నేనైతే ఆటోలో తిరిగి ఉన్నా కదా, బయటకు వచ్చేసి శుభ్రంగా ఫుల్గా ఒక సోడా వేసి, అదేదో అంటారు కదా మసాలా సోడా, ఇలా వేసి ఒకే దాంట్లో తాగేసేయాలి. ఇక నేను కూడా చూసి ఒక రౌండ్ వేసేద్దామని చెప్పి శుభ్రంగా చక్కగా నేను కూడా, ఆయన పోస్తామన్నాడు, నేను చేస్తానే ఉన్నాను. మొత్తానికి ఒక రౌండ్ చక్కగా హ్యాపీగా వేసానండి. సూపర్ అన్నమాట. పూర్తిగా తాగలేకపోయా కాకపోతే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పుడు గట్కాలిక అండి. ఏమండి విక్రమాదిత్య మహారాజు టైంలో కాళిదాసు గుర్తున్నాడు కదండి, అభిజ్ఞాన శాకుంతలం ఆయన ఇక్కడ రాశాడండి. అట్లాగే ఏంటంటే కాళిదాసుకి అంటే ఒక గొర్రెల కాపరిని ఒక మహాకవిని అమ్మవారు చేసింది ఇక్కడేనండి. బీజాక్షరాలు రాసింది ఇక్కడేనండి. ఇక్కడ కూడా దీపస్తంభం ఉందండి. అలాగే ఈ గట్కాళిక ఆలయాన్ని 51 శక్తిపీఠాల్లో ఒకటని కూడా చెప్తారండి. అట్లాగే ఇక్కడ దీపస్తంభం అని చెప్పా కదండి, అది ప్రత్యేక సందర్భాల్లో మాత్రం వెలిగిస్తారు. నేను ఇందాక చెప్పా కదా సాయంత్రం 7 గంటలకు హరసిద్ధి ఆలయం అని చెప్పి, మీరు అక్కడైతే ప్రతిరోజు వెలిగిస్తారండి. మీరు లాస్ట్లో ఈ హరసిద్ధి ఆలయం పెట్టుకోండి. మీకు డౌట్ ఏదైనా ఉంటే అడగండి, ఆటోకి చెప్పండి. ఇక్కడ హరసిద్ధి ఆలయంలో సాయంత్రం 7 గంటలకు దీపస్తంభాలు వెలిగిస్తారు కదా, అక్కడ ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పండి. ఏమండి ఈ గట్కాలిక ఆలయం పక్కనే ఒక ఆలయం ఉందండి. అక్కడ ఆవులు చాలా ఉంటాయండి. మీరు చక్కగా పక్కనే ఆనుకొనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి కొంత ఆవులు దాణ అది తీసుకొని అక్కడ ఆవులకు వెయ్యండి. ఎంతో మంచిదన్నమాట.
ఎట్లాగో తీర్థయాత్రలకు వచ్చారు చూసారు కదా, చూస్తున్నారు కదండి. ఇవన్నీ కూడా చక్కగా మీకు వీలైనంత వరకు కొనేసేసి ఇక్కడ ఆవులకి దానా స్వయంగా మీ చేతులతో పెట్టండి. చాలా శుభం జరుగుతుందండి. ఆవులకి ఆహారం పెడతాం, పక్షులకు నీళ్లు పెడతాం, ఎంత పుణ్యకార్యం అండి. తీర్థయాత్రల కంటే చాలా గొప్పదండి. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, నెక్స్ట్ ఏంటంటే అండి, కాళికాదాస్ ప్యాలెస్ అంటారండి. నేను ఇక్కడికి వచ్చి చూశాను, ఏమీ లేదండి. ఈ కాళిదాస్ ప్యాలెస్ మీరు చాలా దూరం కూడా, అక్కడ ఏమీ లేదు అసలు. అంతా బాగా ఇదైపోయింది. బహుశా కాళికా ప్యాలెస్ అంటే, కాళిదాస్ ప్యాలెస్ అంటే బహుశా మహాకవి కాళిదాస్ ఏమన్నా ఇక్కడ ఉన్న ప్రదేశమే అయ్యి ఉంటుంది. అక్కడ దానికి సంబంధించిన చిహ్నాలు కూడా అక్కడ రాసి పెడతాం, అట్లాంటివి కూడా ఏం లేదండి. కాకపోతే మాత్రం జనాలు ఇక్కడికి వస్తున్నారు, ఎందుకంటే బయట టీ స్టాల్ ఇవన్నీ ఉన్నాయండి. ఆ తర్వాత ఏంటంటే చక్కగా మీరు ఏం చేస్తారు అంటే, పీర్ మందిర్ అండి, చూస్తున్నారు కదా. నెక్స్ట్ పీర్ మందిర్. ఇదేంటంటే మీరు అసలు ఆ రోజు కాకుండా మరుసటి రోజు పెట్టుకోండి. మీ ఊరు వెళ్ళేటప్పుడు సపోజ్ ఇక్కడి నుంచి ఖజురహో వెళ్ళారనుకోండి, ఆ టైంలో కానీ, లేదా ఓంకారేశ్వరం వెళ్ళేటప్పుడు కానీ, లేదా మళ్ళీ తిరిగి మన హోమ్ టౌన్ వచ్చినప్పుడు పెట్టుకోండి. ఏమంటే ఇది స్టూడెంట్స్ కానీ దీనికి కానీ అద్భుతమైన భూగోళ శాస్త్రానికి సంబంధించిందండి. అసలు నేను కొన్ని అక్కడ చదివి చూస్తుంటే, వాళ్ళు చెప్తుంటే వింటే ఆశ్చర్యపోయా. ఈ సైన్స్ గురించి, సూర్యుడు చంద్రుడు గమనాల గురించి అసలు ఎంత అద్భుతంగా చెప్పారు. ఏమంటే ప్రతి ఎన్నో సంవత్సరాలకు ఒకసారి అనుకుంటానండి టైం కొద్ది తేడా వస్తుందంట. ఆ టైము ఇన్ని సంవత్సరాలకు ఒకసారి అంటే టైము చేంజ్ అవుద్దంట. ఇప్పుడున్న టైం ప్రకారం ఒక గడియారం ఉందండి ఇక్కడ. ఈ గడియారంలో ఏంటంటే మన టైంకి, ఇప్పుడు మన టైంకి ఈ గడియారంలో టైంకి చాలా తేడా ఉంది. అదేంటి చెప్పారనమాట. ఈ ఖగోళంలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత కొద్దిగా టైం ఏదో అవుతుందని చెప్పారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా పీర్ మందిర్ని తప్పకుండా దర్శించండి. చాలాసేపు ఎన్నో తెలియని ఒక అద్భుతమైన విషయాలు తెలుస్తాయండి. ఆ తర్వాత చక్కగా మీరు రూమ్కి వెళ్ళిపోండి. తర్వాత ఇక్కడి నుంచి నేను ఖజురాహో వెళ్తున్నానండి.